దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట అన్నాడు. అర్థవుతుందా? దేవునితో సమానముగా ఉండుట, ఉండటాన్ని బట్టి చెప్తున్నాడు. దేవునితో సమానంగా ఉండటం, దేవునితో సమానుడు కాదు, దేవునితో సమానముగా ఉండట అనేది విడిచిపెట్టకూడని భాగ్యము, విడిచిపెట్టకూడని భాగ్యము అని. మీకేమైనా డౌట్ వచ్చింది ఇక్కడ? రాదు, ఎప్పటికీ రాదు. ఒక మాట చెప్తా. యేసుక్రీస్తు ప్రభువు నిజంగా దేవునితో సమానుడు అయితే ఆయనతో ఉండటం, ఈయన భాగ్యం ఎంచుకోవటం ఏంటండి? అర్థమవుతుందా? అర్థమైందా? ఈక్వల్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నాం, ఇప్పుడు అక్కడ మనోహర్ ఉన్నాడు, పక్కన ఎవరున్నారు? అప్పుల్ రాజు గారు ఉన్నారు. వాళ్ళిద్దరు సమానమే. నీతో ఉండటం నాకు భాగ్యం అని అంటాడా? కొన్ని ఆయన అంటాడా? అనగలరా?